ఒక అడుగు వేస్తాడు చిన్న బాలుడు. బుడిబుడి అడుగులు వేస్తూ వేస్తూ నడుస్తూ పాకుతాడు. తర్వాత పాకిన తర్వాత నడుస్తాడు. నడిచిన తర్వాత పరుగులు తీస్తాడు. మనిషి జీవితం కూడా అంతే. మెల్లిమెల్లిగా ధర్మకార్యాలు చేస్తూ చేస్తూ ధర్మము యొక్క శక్తిని, ఆనందాన్ని అనుభవిస్తూ ధర్మకార్యాలను విస్తృతంగా చేస్తారు. కాబట్టి మనము నీళ్ళలో దిగకుంటే లోతు తెలియదు. ఒడ్డు మీద కూర్చొని ఊహిస్తే ఈత రాదు. ధర్మకార్యాలు చేస్తే వచ్చేటటువంటి ఫలితము పొందిన తర్వాత ధర్మము పట్ల ఆసక్తి కలుగుతుంది. కాబట్టి మనము ఈనాడు ధర్మము పేరు మీద రకరకాల పూజలు, రకరకాల దేవతలు మార్కెట్లో ఉన్నారు. ఈ మధ్య వారాహి దేవత వచ్చింది. ఏ వారాహి దేవత చూడండి, ఇంకే దేవతలు వస్తారో మనకు తెలియదు. బాబాలు అయితే చెప్పతరంగా కొత్త కొత్త బాబాలు. కాబట్టి మన ధర్మ గ్రంథాలు ఏం చెప్తున్నాయి అంటే అగ్నిర్దేవో ద్విజాతీనా, ద్విజులు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు దేవత ఎవరు అంటే అగ్ని. స్వర్ణకారులకు అగ్ని లేకుంటే ఆభరణాలు తయారు కావు. మరి అతను లోహకారుడు, కమ్మరివాడు ఉంటాడు, అగ్ని లేకుంటే తయారు కావు. కుమ్మరివాడికి అగ్ని లేకుంటే గుండె తయారవుతుందా? కాదు. ఇతను దారుశిల్పి అంట. దారుశిల్పికి కూడా అగ్ని లేకపోతే అవి తయారు చేయలేం. ఎందుకంటే ఆ చెక్కను నరకాలంటే పనిముట్లు ఇనుముతో చేసినవే ఉంటాయి. ఇనుముతో చేయాలంటే మళ్ళీ అగ్ని కావాలి. అంటే అగ్ని లేకుంటే పంచశిల్పులు ఉండరు, పంచ ఆచార్యులు ఉండరు. అగ్ని లేకుంటే మానవ నాగరికతనే లేదు. మనం కూడా పశువులాగా మారిపోతాం. చాలామంది ఈ మధ్య తయారయ్యారు. ఉడకబెట్టకండి, వండకండి, పచ్చివే తినండి అని చెప్తున్నారు. పచ్చివి తింటే ఏమవుతుందో తెలుసా? ఒక 6 నెలలు తినండి పచ్చి కూరగాయలు కానీ పచ్చివి ఏవైనా సరే. ఏమవుతారు అంటే పొట్ట ఈ జీర్ణశక్తి తగ్గిపోతుంది, ఆకలి తగ్గిపోయి అజీర్ణ రోగం వస్తుంది. ఉడకబెట్టుకొని తినేది మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. మనం ఏ పశువులమా? పశువులు గడ్డి పచ్చిగా తినేస్తాయి. మరి గడ్డి పచ్చిగా తినండి చూద్దాం. అనారోగ్యం. కాబట్టి అగ్ని లేకుంటే మానవ నాగరికత లేదు. కాబట్టి అగ్నిని మరి పవిత్రంగా ఉపాసించారు. చచ్చిపోతే అగ్ని కావాలి, బతకడానికి కూడా అగ్ని కావాలి, పుట్టడానికి కూడా అగ్నే. మనం పుడుతున్నామంటే అగ్నితత్వంతోనే పుడుతున్నామట. కాబట్టి ఆ అగ్ని తత్వాన్ని తెలుసుకొని మహర్షులు ఒక మహా యంత్రాన్ని తయారు చేసి ఇచ్చారు. దీనితోటి మీరు ఇహలోకము పరలోకము ముక్తిని సాధించండి అని. అందుకే రాముడు పుట్టిందే అగ్నిహోత్రంతో, పుత్రకామేష్టి. అందుకని రాముడు ఏం చేశాడు? జీవితం అంతా అగ్నిహోత్రమే చేసుకున్నాడు. చేయడమే కాకుండా చెడగొట్టే రాక్షసులను చంపేశాడు. బట్ ఇది గొప్ప కార్యక్రమము, గొప్ప పని, కార్యం. ఇది అర్థమైన వాళ్లకు చేసుకుంటారు, అర్థం కాని వాళ్ళు చేయలేరు. కాబట్టి మరి మీరు మన అరుణ ప్రభాకర్ దంపతులు చెప్పారు చాలాసార్లు. వాళ్ళు మీకనే కాదు ఎవరికైనా చెప్తూనే ఉంటారు. అది ఈ రోజుకు మనకు ప్రాక్టికల్గా చేయగలిగాం. కాబట్టి మరి మీకు కుటుంబంలో ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక త్రివిధ శాంతులు ఉండాలని, ఇంకా ఎక్కువ మొత్తంలో చేసే బుద్ధిని, శక్తి, సామర్థ్యాలను భగవంతుడు అనుగ్రహించాలని కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు ఈ శ్రావణ మాసం చాలా పవిత్రమైన మాసం అని చెప్తాం మనం. వైదిక కర్మలన్నీ విశేషంగా జరిగే నెల ఇది. మరి ఈ సందర్భంగా చేసుకున్నాం మనం. బంధుమిత్రులు కొంతమంది పరిమితంగా వచ్చారు. మామూలుగా మనం చూస్తాం పెళ్ళి, పేరంటం, పార్టీలు, ఫంక్షన్లు ఏముండదు అక్కడ. గృహస్థులంతా మేకప్ చేసుకుంటారు, మంచి మంచి బట్టలు వేసుకుంటారు, పోతారు. ముచ్చట్లు, ఏం ముచ్చట్లు ఉంటాయి? నువ్వు ఎన్ని ప్లాట్లు కొన్నావు, నీకు ఎన్ని తులాల బంగారం ఉంది, నువ్వు ఎన్ని ఇండ్లు కొన్నావు, ఎంత పొలం కొన్నావు, ఇవే కదా. దాన్ని బట్టి వీడు ఒక స్టాండర్డు, వీటితోటి రిలేషన్ మెయింటైన్ చేయాలి, వీడికి ఏం లేదు వీడిని దూరం పెట్టాలి. ఇవన్నీ వాటి లెక్కలు వేసుకోవడానికి అదంతా. వాడు ఎంత బుద్ధిమంతుడైనా సరే వాడికి ఏమీ లేదు అంటే వాడి దగ్గర కూడా రానియండి. వాడు ఎంత తాగుబోతైనా సరే వాడికి డబ్బులు, ఆస్తులు, కారు, మొన్న కారు కొన్నామంటే కదా 20 లక్షలు పెట్టి,
నీకు ఎందుకురా కారు, ఏం చేసుకుంటారు, ఇద్దరే కదా ఉండేది అంటే వాడు ఓదవలేక అంటున్నాడా నిజం అంటున్నాడా తెలియదు. అలాగా ముచ్చట్లు అచ్చట్లు అన్నీ ఉంటాయి. కానీ ఇంతమంది ముచ్చట్లు ఇన్ని కార్యక్రమాల్లో మీరు ఎప్పుడైనా నువ్వు ధర్మాన్ని ఎంతవరకు ఆచరిస్తున్నావు, నేను భగవద్గీత చదువుతున్నాను, నువ్వు చదువుతున్నావా, నేను గాయత్రి జపం చేస్తున్నాను, నువ్వు చేస్తున్నావా అని గృహస్థులు మాట్లాడుకోగా విన్నారా ఎవరైనా? మేమైతే వినలేదు, మరి మీరు విన్నారా? అట్లాంటివి అసలు జరగవు. ఈనాడు ఆ రకంగా భోగ వాసనలతో మాడి మసైపోతున్నారు. ధర్మం అనేది వెంట్రుకంతా కూడా లేదు. కాబట్టి మనం ధర్మాన్ని గురించి మాట్లాడుకోవాలి. అది ఎక్కడ జరుగుతుందంటే ఎక్కడ అగ్నిహోత్రం అవుతుందో అక్కడ ధర్మము గురించి చెప్తారండి. సొల్లు కబుర్లు ఏముండవు. మీరు సత్యనారాయణ వ్రతం చేసుకోండి, వరలక్ష్మి వ్రతం, అక్కడ వచ్చి పురోహితుడు ఏం చెప్పేది ఉండదు. అది తీసేయి, ఇది పెట్టు, ఆ పువ్వు వెయ్యి, ఆ కుంకుమ వెయ్యి, అది అంటే చెప్తాడు. కానీ ధర్మం ఏమిటి, మనిషి కర్తవ్యం ఏమిటి, గృహస్థులు ఎలా ఉండాలి, కొడుకు ఎలా ఉండాలి, కూతురు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చెప్పరు. చెప్పకపోవడం వల్లనే ఇలా అయిపోయింది. చెబితే ఏమైంది, నష్టం ఏమైంది? ఇప్పుడు ఎన్నో విషయాలు చెప్పాము, వింటున్నారు. ప్రతి ఒక్కరూ సత్యము ధర్మము గ్రహించుకోగలుగుతారు. సరే వీలైనప్పుడు ఆచరిస్తారు. చెప్పగానే ఇప్పటికిప్పుడు ఎవరు చేయరు. మనం కూరగాయలు తెచ్చిపెట్టుకుంటాం, వారానికి సరిపడా ఒక్కరోజు వండుకొని తింటామా? వీలును బట్టి తింటాం. అలాగే మనిషి కూడా ధర్మము తెలుసుకొని వీలును బట్టి మెల్లిమెల్లిగా చేస్తూ పోతాడనమాట. అసలు వింటే కదా, వినిపిస్తే కదా. కాబట్టి ఈరోజు వినే అవకాశము, వినిపించే అవకాశము భగవంతుడు కల్పించాడు. కాబట్టి మనందరం కూడా ఈ సత్సంగం చేసుకున్నాము. మరి మీ పేరు సుధాకరాచారి, అమ్మగారి పేరు స్వర్ణలత. సుధాకరాచారి స్వర్ణలత దంపతులు మరి అష్టైశ్వర్యాలతో తులతూగాలని. మరి తల్లిని, ఆమెకి ఎంతో 70 80 ఈ కాలంలో 80 దాటిన వాళ్ళని చూసేవాడు కూడా వడిలేడు. తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వారేస్తున్నారు. అది పారేసి నెలకు 5,000 6,000 పంపిస్తే వాడు పుణ్యాత్ముడే నా దృష్టిలో. కానీ ఇంట్లో పెట్టుకొని మరి చూసుకోవడం అంటే మరి కోడలు కూడా ఎంతో ఓపిక శ్రద్ధ ఉంటేనే అవుతున్నది. కోడలు సహకరించకుంటే కొడుకు ఏం చేస్తాడు? కాబట్టి ఇది ధర్మం అన్నారు. ఇంకా ఈ ధర్మం అనే పాయింట్ మీకు ఉంది కాబట్టి మీ పిల్లలు కూడా ఆ ధర్మాన్ని చూసి వాళ్ళు కూడా పాటిస్తారు. కాబట్టి మరి ఇటువంటి ధార్మిక కుటుంబము ఇంకా ఉన్నతి సాధించి ధర్మ కార్యాలు విస్తృతంగా చేయాలని కోరుకుంటూ ఇప్పుడు మనము ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని